దేశానికి రాజైన తల్లికి కొడుకే అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇదే డైలాగ్ వినిపిస్తోంది. రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినా తాను మాత్రం తండ్రినే అంటున్నారు పవన్. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో యమ బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి టైం కేటాయిస్తూ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్నారు. లేటెస్ట్గా ఇద్దరు కొడుకులతో కలిసి కనిపించిన కట్అవుట్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. అయితే అధికారంలోకి రాకముందు వరకు ఫ్యామిలీతో పెద్దగా కనిపించని పవన్ ఇప్పుడెందుకు కెమెరా ముందుకు తీసుకొస్తున్నారు? పెళ్ళిళ్ళు అంటూ విమర్శించే వాళ్లకు ఆన్సర్ ఇచ్చేందుకేనా? మొన్నటిదాకా సినిమాల్లో పవర్ స్టార్, ఇప్పుడు పొలిటికల్ గాను సూపర్ స్టార్ అనిపించుకుంటున్న పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ స్టార్ ని కూడా అని అంటున్నారు. ఓవైపు షూటింగ్లు, సినిమా రిలీజ్లతో బిజీ, మరోవైపు రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలంటూ యమా బిజీ. ఇలా బిజీ టైంలోనూ ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నారు ఆయన. శుక్రవారం ఒంగోలులో ప్రభుత్వ కార్యక్రమం ఉన్నప్పటికీ అంతకుముందు ఇద్దరు కుమారులు అఖీరానందన్, మార్క్ శంకర్ తో కలిసి మంగళగిరిలో ల్యాండ్ అయ్యారు. చిన్నోడు చెయ్యి పట్టుకొని పెద్దోడిని పక్కన పెట్టుకొని ఫ్లైట్లో దిగి పార్టీ ఆఫీసులోకి వెళ్లారు. ఇద్దరు కొడుకుల ముద్దుల తండ్రి కటౌట్ చూసి ఫ్యాన్ దిల్ ఖుష్ అవుతోంది. మా పవర్ స్టార్ పక్కా ఫ్యామిలీ మ్యాన్ అంటున్నారు. ముగ్గురిని చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదంటూ సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే కాదు, గతంలోనూ పెద్ద కొడుకు అఖీరానందన్ను వెంటేసుకొని టూర్లు గట్టిగానే వేశారు పవన్ కళ్యాణ్. దక్షిణాదిలోని ఆలయాల పర్యటనకు అఖీరాను తీసుకెళ్లారు. తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ఆలయాల్లో అఖీరాతో కలిసి పూజలు చేశారు. కొడుకులే కాదు, అంతకుముందు కూతుళ్లతోనూ కనిపించారు పవన్ కళ్యాణ్. ప్రాయశ్చిత దీక్ష విరమణ అంటూ తిరుమల వెళ్లినప్పుడు కుమార్తెలు ఆద్య, పొలెనాతో కనిపించారు. ఇక అధికారంలోకి వచ్చిన కొత్తలు అసెంబ్లీ నుంచి తిరిగి వస్తూ భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అఖీరా, కూతురు ఆద్యతో పవన్ కలిసి దిగిన ఫోటో అప్పట్లో వైరల్ అయింది. మొత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ ఫ్యామిలీని మిస్ అవ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ మీటింగ్లకు వెళ్తూ కొడుకును తీసుకెళ్లడం, ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్తూ వెంట పెట్టుకు వెళ్లడం, తిరుపతికి కూతుళ్లతో కలిసి వెళ్లడం, ఇవన్నీ చూస్తే అలానే అనిపిస్తోంది. అంతేకాదు, అన్ని పెళ్లిళ్లు ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నారంటూ పవన్ పాలిటిక్స్ లోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకన్నా ప్రచారమూ జరుగుతోంది. కుటుంబానికి ప్రయారిటీ ఇస్తూ ఐఎమ్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అని చెబుతున్నారు అన్న చర్చ నడుస్తోంది.